నెల్లూరు నగరంలోని స్థానిక మెడికవర్ హాస్పిటల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ సాధారణంగా రక్త గ్రూపులు సరిపోని సందర్భాల్లో కిడ్నీ మార్పిడి చేయడం సవాల్గా భావిస్తారు. అయితే ఆధునిక వైద్య సాంకేతికత, ప్రత్యేక చికిత్స విధానాలు, నిపుణుల అనుభవంతో ఈ అసంగతను అధిగమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయడం వైద్య రంగంలో గొప్ప ముందడుగుగా నిలిచింది అని అన్నారు. ఈ శస్త్రచికిత్సలో రోగి దాత మధ్య రక్త గ్రూప్ అసంగతత ఉన్నప్పటికీ ముందస్తు చికిత్సల ద్వారా రోగి శరీరంలో ఉన్న ప్రతికూల యాంటీబాడీలను తగ్గించి మార్పిడి అనంతరం కిడ్నీ పనితీరు సజావుగా కొనసాగేందుకు వైద్య బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విజయవంతమైన మార్పిడి ద్వారా భవిష్యత్తులో రక్త గ్రూప్ అసంగతత ఉన్న అనేక మంది కిడ్నీ రోగులకు ఇది ఆశాకిరణమని అన్నారు. మెడికల్ హాస్పిటల్స్ యాజమాన్యం ఈ విజయాన్ని వైద్య రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణిస్తూ భవిష్యత్తులో మరిన్ని అధునాతన చికిత్సలను అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. మెడికల్ హాస్పిటల్స్ నెల్లూరు వైద్యులు డాక్టర్ జి గోకుల్ నచికేత్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రంగనాథ్, డాక్టర్ గౌతమ్లు ఈ విజయవంతమైన కిడ్నీ మార్పిడి ద్వారా నెల్లూరు పరిసర జిల్లాల ప్రజలకు చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అత్యాధునిక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ రంగనాథ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాక్టర్స్ అందరి తరఫున కూడా పేషెంట్కి కిడ్నీ ఇవ్వడానికి పూనుకున్నటువంటి వాళ్ళ వైఫ్ నీలమ్మ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఆమె ధైర్యంగా ముందుకొచ్చి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆమె లేకపోతే అసలు ఈ ప్రోగ్రామే లేదు. మొట్టమొదట మా అందరి తరఫున, హాస్పిటల్ తరఫున, డాక్టర్స్ అందరి తరఫున ముందు ఆమెకి ధన్యవాదాలు. మెయిన్ ఈ ప్రోగ్రామ్ మనం చేయడానికి మెయిన్ మోటో ఫైనాన్షియల్ ఇవన్నీ మ్యాటర్స్ కాదు. ఫస్ట్ పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల డయాలసిస్ అవసరం లేకుండా హెల్దీ లైఫ్, మంచి లైఫ్ ఉంటుంది. దానికోసమే ఈ ప్రోగ్రామ్ అంతా కష్టపడి స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం. హాస్పిటల్ మేనేజ్మెంట్, ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా పేషెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అఫోర్డబుల్ ప్రైసెస్కే ఈ ప్రోగ్రామ్ని మనం చేస్తూ ఉన్నాము. నెల్లూరులో మిగతా హాస్పిటల్స్తో పోలిస్తే ఇక్కడ హాఫ్ ప్రైస్కే మనం ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నాము. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారనే ఈ ప్రెస్ మీట్ కూడా అరేంజ్. థ్యాంక్ యూ. రెడీ సార్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ అయిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము ఏపీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ మార్పిడిని చేయడం జరిగింది. రొటీన్గా మనకు బ్లడ్ గ్రూప్ కిడ్నీ మార్పిడి చేసేటప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాటికి చేస్తామని అనుకుంటా ఉంటాము. కానీ టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం వల్ల బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా కూడా కిడ్నీ మార్పిడి చేయగలిగిన కెపాసిటీ ఇప్పుడు వచ్చింది. మనకు మన గత 28వ తేదీ చిన్నయ్య గారు, కడప జిల్లా రాజంపేటకు చెందిన చిన్నయ్య గారు మన దగ్గరికి రావడం జరిగింది. డయాలసిస్తో బాధపడుతూ వాళ్ళకు కిడ్నీ మార్పిడి చేసుకోవాలనుకున్నారు, కానీ డోనార్కి ఎవరికి కూడా తనకు సంబంధించినది బ్లడ్ గ్రూప్ అది ఎవరికి లేదు. వాళ్ళ భార్య గారు నీలమ్మ గారు ముందుకు వచ్చారు. బట్ తన బ్లడ్ గ్రూప్ ఏ, అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాదు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు కనుక్కొని మన దగ్గరికి రావడం జరిగింది. ఇట్లాంటి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానీ ట్రాన్స్ప్లాంట్లు 8 ఏళ్ల క్రితము మనమే నెల్లూరు, ఒంగోలు, రాయలసీమ ఈ 6 జిల్లాలో మొట్టమొదటి ట్రాన్స్ప్లాంట్ అటువంటిది చేయడం జరిగింది. దాని తర్వాత జరుగుతూనే ఉన్నాయి. అది తెలుసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత మనం వాళ్ళకు అన్ని రకాల పరీక్షలు చేసుకొని మనం కిడ్నీ మార్పిడి 28వ తేదీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఈ విధంగా దీంట్లో మనం చెప్పొచ్చేది ఏంటంటే, మెడికవర్ ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం హబ్గా మారింది. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా కూడా మనము కిడ్నీ మార్పిడి చేయగలిగిన టెక్నాలజీ, వసతులు అన్నీ మనకు మెడికవర్లో అందుబాటులో ఉన్నాయి. మనకు నెల్లూరు జిల్లానే కాకుండా ఒంగోలు, కడప, చిత్తూరు ఈ జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి ఇట్లా కిడ్నీ మార్పిడి కోసం చాలా మంది కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రెండోది, ఈ కిడ్నీ మార్పిడి ఇంత టెక్నికల్గా అడ్వాన్స్డ్ అయినా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ఇక్కడ మా టీం అంతా కోఆర్డినేటెడ్గా చేసుకొని చేయడం జరిగింది. దీంట్లో పాల్పంచుకున్న మా యూరాలజిస్ట్
డాక్టర్ గోకుల్, మా క్రిటికల్ కేర్ ఇన్ఛార్జ్ డాక్టర్ గౌతమ్, అండ్ అనస్థీషియా హెచ్ఓడి డాక్టర్ రంగనాథ్ సార్, అండ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పద్మజ మేడం అండ్ రంజిత్ రెడ్డి సార్ అండ్ లావణ్య మేడం వీళ్ళందరూ సహకరించడం జరిగింది. డాక్టర్ విజయ్ కుమార్ సార్ కూడా మాకు ప్రోత్సహించారు. సో దీనివల్ల మేమందరం సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇదే కాకుండా మా ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ నరేంద్ర అండ్ డిఎంఓ నిఖిల్ కూడా దీనికి రాత్రి బౌల్లో కష్టపడి సక్సెస్ఫుల్గా చేయడంలో సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.